నాకు తెలుసు ప్రెసెంట్లో సక్సెస్ అవుతా. రేపు ఖచ్చితంగా తనకి లవ్ లెటర్ ఇచ్చే తీరుతా. లవ్ లెటరా? నీ చేతులతో ఇస్తావా? తర్వాత తను తీసుకొని బంటర్ చేతికి ఇస్తుంది. తర్వాత వాడు మీ నాన్నకు ఫోన్ చేస్తాడు. నీ చేతికి టీసీ ఇచ్చేసి అటుపక్క ఇటుపక్క చూడండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అంటాడు. అవునా? అయితే ఆ కలర్ పడి నా టీ షర్ట్ ని ప్రిన్సిపల్కి ఇచ్చి ఉంటుంది. ఇచ్చిందా? ఇంత ఘోరంగా ఎవరైనా లవ్ లెటర్ రాస్తారని నాకు తెలీదు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. కానీ ఈ లవ్ లెటర్ని నువ్వు చదివితే నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. ఒక లవ్ లెటర్ వల్ల ఒకరి మనసులో ప్రేమ పుడుతుందా? అయితే ఈ లెటర్ని ఇప్పుడే ఆపేస్తా. లేకుంటే 8 గంటలకి టెర్రస్ పైన ఉంటా, నువ్వే వచ్చి చెప్పు. ఇట్లు నీ ప్రేమలో మునిగిపోయిన నేను. ఏం చేస్తున్నావు? మా నాన్న చెప్పారు, ఒకవేళ నేను చదువుకునేటప్పుడు ఏదైనా చెడ్డ ఆలోచనలు వస్తే ఇప్పుడు నేను రబ్బర్తో కొట్టుకుంటే నా అడ్డమైన ఆలోచనలంతా మాయమైపోతుంది. కానీ నేను హాయిగా చదువుకోగలను. ఓరి నాయను, మళ్ళీ నాన్ననా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కంటిన్యూస్లీ మాట్లాడింగ్. డోంట్ డూ. హే, ఏంటి టైం? వాటర్ బాటిల్ ఉంది, తాగుతావా? నేను ఇప్పుడే నీళ్ళు తాగాను. నో ప్రాబ్లం, ఇంకొంచెం తాగు. లేదు, నా వల్ల అవ్వదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కదా, అతని సీక్రెట్ ఏంటో నీకు తెలుసా? వాటర్ తాగడమే. అవును, రియల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టాప్. వేర్ ఆర్ యు గోయింగ్? ఆల్వేస్ వాటరా? నో స్టడీ మ్యాటర్? గో 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 గో. నువ్వు కూడా మొత్తం తాగేసావా? ఎందుకు నన్ను పిలిచావు? అరే, నీకేం తెలీదు. అయితే ఎందుకు వచ్చావు? లెటర్ రాసింది ఎవరో చూడాలని వచ్చాను. ఏంటి, లవ్ లెటర్ ఫుల్గా చదివేశారు కదా వచ్చావు? అదంతా వదిలే. యాక్చువల్లీ ఇది లవ్వా లేక అట్రాక్షనా నాకు తెలియట్లేదు. అదంతా నాకు కూడా తెలీదు. నాకు నువ్వు కావాలి అంతే. లవ్వా అట్రాక్షనా అదంతా ఎందుకు? ఏంటి, నీకు తెలీదా? నాకు తెలుసు. మొన్న ప్రొఫెసర్ చెప్పారు కదా చాలా విషయాలు. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరు, కానీ అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోతారు. ఏంటి, క్లాస్లో పింకీ అనే ఒక అమ్మాయి నాకు నచ్చింది, ఇప్పుడు నాకు గుర్తుంది. అయితే అది లవ్వా? హే, అలా కాదు. దీన్ని నేను ఏదో మ్యాగజైన్లో చదివాను, అదే నీకు చెప్పాను. మ్యాగజైన్లో కొంచెం ఎక్కువ చేసి చెప్పారు, అదే నీకు చెప్పాను. అయితే కన్క్లూషన్ ఏదో చెప్పు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మనం ఒకటి చేద్దామా? మనకిప్పుడు 5 రోజులు సెలవులొస్తాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు నీకు నేను ఎన్నిసార్లు గుర్తొస్తానో నువ్వు నోట్బుక్ లో రాసిపెట్టు, నాకు కూడా నువ్వు ఎన్నిసార్లు గుర్తొస్తావో నోట్బుక్ లో రాసి పెడతాను. దాన్ని బట్టి లవ్వా అట్రాక్షనా కనిపెడదాం. ఈ ప్రాసెస్ కూడా నువ్వు మ్యాగజైన్ లో చదువుంటా అనుకుంటా. అరే లేదు, అయితే ఇది నీకు ఇష్టం లేదా? హే, ఇంకొంచెం ఉండొచ్చు కదా. ఈ రోజు వద్దు, మరి నేను వెళ్ళనా? ఒక్క లీటర్ 70 రూపాయల. ఇది కరెక్ట్ కాదు. నీకు ఇది ఎక్కువనా? 1 లీటర్ 73 మాత్రమే. ఇది నీకు ఎక్కువ. ఒరే, అక్కడ చూడు, నువ్వేం టాప్ వాటర్ అమ్ముతున్నావు. పెట్టండి రా. నా ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటావు. ఏంటి, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఎక్కడ మాట్లాడదు. ఎందుకురా అరుస్తున్నారు? ఇక్కడండి. అరే, మీరొక్క పెద్ద సెలబ్రిటీ. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అన్నీ మీ దయవలే సార్.
ఎందుకురా కొట్టుకుంటున్నారు? లేదు బావా, అదేం లేదు. ఏం లేదంటే గుడ్డోడ్ లాగా నా బండి నుంచి గుద్దేశాడు. లేదంటే గుమ్మితి పెట్టాడే ఏంటి? నాయలా నోరు మూసుకుండ్రా. వెళ్ళండిరా ఇంటి నుంచి, వెళ్ళండిరా. హలో, ఓ పోనాయ్. చెప్పు చెప్పు. ఏం లేదు, ఊరికే ఫైటింగ్ పోతుంది. సరే లైన్లో అలానే ఉండు. చిన్నపిల్లలాగా ఎందుకు రా కొట్టుకుంటున్నారు? ఎప్పుడు చూసినా గొడవలేనా? నే కాదు, వాడే అన్నిటికీ కారణం వాడే. నన్ను ఎదురించి మాట్లాడుకు. నేను చెట్లని నమ్ముతా, పండ్లని నమ్మను. చెట్టు నంబర్ 1 అయితే పండులు కూడా నంబర్ 1 గానే ఉంటది. ఇక్కడ నేను ఒక్కడనే నంబర్ 1. నా చుట్టూ ఉన్నాళ్ళు కూడా నంబర్ 1 గానే ఉండాలి. బావా లైన్లో ఎవరున్నారు? మాట్లాడండి. ఉన్నీలే, అవసరమైతే లైన్లో ఉంటాడు. హలో, ఓ నాయ్, ఇంకా లైన్లోనే ఉన్నావా? ఉన్నాడులే, లైన్లోనే ఉండు. రేయ్, నీతో నా ఏ సమస్య లేదు. నేను నీ బాస్తో మాట్లాడుకుంటా, వెళ్ళు. సరే. ఏమైంది? ఎందుకింత చిక్కిపోయినావు? సరిగా తినటం లేదా? ఇంత దుడ్డు కట్టి ఏం ప్రయోజనం? కట్టిన దుడ్డుకి ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా తినాలి, అర్థమైందా? నొప్పేస్తుందమ్మా. నువ్వు ఎందుకింత ఊగుతున్నావు? మంచిగా ఉండు. ఆ కళ్ళు చూడు, గుండ్రంగుల్లా ఉంది. తల్లి, ఈరోజు డేట్ ఏంటిరా? 66 నానా. 66? నానా 6 6వ తేదీ. నువ్వు ఈ ఇంటి పరువుని కాపాడే వయసు వచ్చింది. ఇది తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో. బావా, తాను ఇప్పుడే కాలేజ్కి వెళ్ళింది. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చుండొచ్చు కదా. ఏయ్, నాకు నేర్పించడానికి ప్రయత్నించుకో. ముందు సరిగ్గా బట్టలు వేసుకో. మహాడికి ధైర్యం, ఆడదానికి మెడలు నగలే, కుటుంబానికి గర్వం. One 151, 152, 153, 154, 155. ఏం చేస్తున్నావు నాయనా? పడుకో 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 పడుకో. నువ్వేం చేసావు? లేదు, చెప్పేది వినండి. నేను బాగా ఎంజాయ్ చేశాను తెలుసా? లేదు, చెప్పేది వినండి.